ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డిపై మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. రాజీవ్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమని, చెన్నకేశవరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను తప్పించి రాజీవ్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం సరైన పద్ధతి కాదంటున్న ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. మొదటిసారి ఏదైతే తండ్రి పోషించిన పాత్రలు ఇప్పుడు కొడుకు పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో వైస్ చైర్మన్ నజీర్ గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ మొత్తం మీ ఆధీనంలో అభివృద్ధి జరిగిందంటున్నారు, ఏమేమి జరుగుతుంది? దాదాపుగా ఇప్పుడు ఈ రోజు వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో దాదాపు 2021 మార్చి 18వ తేదీన మేము మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమం భాగంగా సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ఇలా బీటీ రోడ్స్ అయితేనేమి, సిమెంట్ రోడ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఈ రోజు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. మన 2024 ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం రావడం, ఇక్కడ ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు గెలవడం జరిగింది. కానీ మున్సిపాలిటీ పరంగా పట్టణ అభివృద్ధి మాత్రం ఎమ్నూరు పట్టణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలే ఉంది కాబట్టి, మా కౌన్సిల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే కాబట్టి మాకే సంబంధం అని. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే నియోజకవర్గం అంటారు, హెడ్ క్వార్టర్లో ఉంటున్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు, మీరు దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసేదంటే, ఇప్పుడు మా పట్టణ అభివృద్ధి అయితే మున్సిపల్ కౌన్సిల్లో ప్రతి సబ్జెక్ట్ పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు మన ఎమ్నూరు కర్నూలు బైపాస్ రోడ్లో ఇప్పుడు ఒక సర్కిల్ వేస్తా ఉన్నాం. ఆ 40 లక్షల రూపాయలతో మేము మున్సిపాలిటీ కౌన్సిల్లో ఆమోదం చేసినాం. అంటే మా కౌన్సిలర్లము, మా వైసీపీ కౌన్సిలర్లం అందరం మేము ఆమోదం చేస్తేనే ఈరోజు అక్కడ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి 5వ తేదీ జాతర ఉంది. జాతర ఉన్న సందర్భంగా కూడా ప్రతి ఒక్క మన టౌన్లో లైట్స్ అయితేనేమి, తర్వాత కొత్త కొత్త పోల్స్, సెంట్రల్ లైటింగ్స్, ఈ డివైడర్స్, ఇవైతే ఏమేమి ఉన్నాయో అన్ని ఒక వైఎస్ఆర్ సర్కిల్ నుండి మన ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర ఆ వర్క్ అయితేనేమి, తర్వాత వచ్చి ట్యాంక్ బండ్ రోడ్ నుంచి శివ సర్కిల్ వరకు అయితేనేమి, మన అన్నమయ్య సర్కిల్ నుండి మరి కర్నూలు బైపాస్ రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ఇవన్నీ ప్రతి ఒక్కటి అభివృద్ధికి మన ఎమ్నూరు నియోజకవర్గం టౌన్లో ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఇప్పుడు మా హయాంలో జరిగినవే. మీకు కావాలంటే మా కౌన్సిల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, అజెండా కాపీలో పెట్టినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. రోడ్డు అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, ఇవన్నీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంపై దాని మీద మా అజెండాలో కాపీస్లో ఉంటాయి. సాక్ష్యం కూడా మీకు హెచ్ఎన్టీవీ ద్వారా చూపించమంటే కూడా చూపిస్తాం. కాబట్టి పట్టణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. మా వైసీపీ కౌన్సిల్ ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధిలో ముందుంది. ముఖ్యంగా మీ తండ్రి రాజకీయం చూశారు, ఇప్పుడు ఉన్న రాజకీయం మీరు చేస్తున్నారు, ఎలా ఉంది దాని గురించి రాజకీయం? అంటే అప్పట్లో మా ఫాదర్ రాజకీయం చేసేటప్పుడు అప్పుడంత మీడియా లేదు. అప్పుడు యొక్క పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోవడానికి కూడా మన అభివృద్ధి కార్యక్రమం ఏం చేసుకున్నా చెప్పుకోలేని పరిస్థితి, చూపించుకోలేని పరిస్థితి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు టెక్నాలజీ చాలా లోపం. అప్పుడు ఎంత అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు అట్లా లేదు. మనం ఏం చేసినా వెంటనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, మనం ఎక్కడ పంపేయాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. ఈ స్పీడ్ రాజకీయంలో స్పీడ్గా ఉండాలనే ఉద్దేశంతోనే మేము కూడా స్పీడ్గానే ఉన్నాము. అంటే ముఖ్యంగా ఇప్పుడు చూడొచ్చు, ఎమ్మిగనూరులో వైసీపీలోనే వర్గపోరు స్టార్ట్ అయిందని అందరు చెప్తున్న పరిస్థితి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒకసారిగా మార్చిన పరిస్థితి, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పిడి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పిడి విషయంలో ఏమవుతుందంటే, ఇప్పుడు సడన్గా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో అప్పుడు మాకు ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి గారు ఉన్నారు. సడన్గా మార్చేసి బుట్టరేణుకమ్మ గారిని తీసుకురావడం జరిగింది. అంతకుముందు మాచార్య వెంకటేశ్వరని తీసుకొచ్చినారు చెన్నకేశవరెడ్డి గారు. కానీ ఆయన నెల రోజుల్లోనే ఆ యొక్క ఇన్ఛార్జ్ని తీసేసి మళ్ళీ అప్పుడు మన శ్రీమతి బుట్టరేణుక మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం అయితే గెలుస్తున్న ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీ ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ లెవెల్లో బీసీ ఫ్యాక్టరీ తీసుకురావాలని చెప్పి, ఇక్కడ బీసీ కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక బీసీలకు కూడా పెద్ద పీట వేయాలి, బీసీలు అంటే బ్యాక్ బోన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి శ్రీమతి బుట్టరేణుక మేడం గారికి టికెట్ ఇచ్చి ఆ రోజు ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని పంపడం జరిగింది. మరి కూటమి గాలిలో మేడం గారు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఓటమిని తట్టుకొని మేడం గారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎంతోమందికి ఈరోజు పదవులు పొందారు. అనుబంధ కమిటీలు అయితేనేమి, పట్టణ కమిటీలు అయితేనేమి, మండల కమిటీలు అయితేనేమి, ప్రతి ఒక్క వారికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇక్కడ క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిల్లో ఈరోజు పదవులు పొందినారు మన వైసీపీ కార్యకర్తలు, నాయకులు. కాబట్టి పార్టీని మంచి బలోపేతంగా తీసుకెళ్తుంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం కూడా ఎమ్నూరు నియోజకవర్గం అయితేనేమి, 3 మండలాలు అయితేనేమి, ఎమ్నూరు టౌన్ అయితేనేమి చాలా స్పీడ్గా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అనేది దాన్ని ప్రజలకు తీసుకెళ్లి విజయం సాధించడం జరిగింది. అంత బాగా జరుగుతున్న క్రమంలో మన మెడికల్ కాలేజ్ పీపీపీ విధానం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, దానిపైన కూడా మెడికల్ కాలేజీకి దాదాపు 3-4 సార్లు మేడం గారు వెళ్ళి
అది అడ్డుకోవడం వ్యతిరేకించి జరగడం జరిగింది. కాబట్టి ఇట్లా ఏం చేసిన ఏ కార్యక్రమం అయినా మేడం గారు సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళు. కానీ మంచి స్వింగ్లో ఉంది మేడం ఈసారి ఎమ్నూరు నియోజకవర్గంలో గెలుస్తుంది. ఎమ్నూరు అడ్డ బుట్టారెడ్డి మేడం గడ్డ అన్నట్టుగా తయారైన టైంలో సడన్గా అక్టోబర్ 31 తేదీన ఇన్ఛార్జ్ మారుస్తున్నామని చెప్పి ఒక బాంబు పేల్చడం జరిగింది. అది కార్యకర్తల్లో ఎటువంటి నిరుత్సాహం అంటే చాలా పెద్ద నిరుత్సాహం గురైనారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి, ముఖ్య నాయకులకైతేనేమి ఎవరికి కూడా మారుస్తున్నామని చెప్పి నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. అది పై స్థాయిలో ఏం జరిగిందో అయితే మాకైతే తెలియదు. కానీ కింది స్థాయిలో మేమంతా నలిగిపోతున్నాం, మా కార్యకర్తలు నలిగిపోతున్నారు, నాయకులు నలిగిపోతున్నారు. ఇప్పటికీ సర్దుకునే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో బుట్టారెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం చెన్నకేశ్వర రెడ్డి చాలా మంది చెప్తారు. మీరు దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనము 2024 ఎలక్షన్స్లో మనకు ఒక వైసీపీ గవర్నమెంట్కి ఏమైనా ఒక 50 సీట్లు అట్లా వచ్చింటే వైసీపీ పార్టీకి, అప్పుడు ఇక్కడ చెన్నకేశ్వర రెడ్డి గారు ఓడిగొట్టినారన్న, ఇంకోరు ఓడిగొట్టారని నమ్ముతాం. అసలు కూటమి గాలిలో మాకు వచ్చిందే 11 సీట్లు. ఆ 11 సీట్లలో ఇక్కడ పోవడం అక్కడే పోయింది, ఇక్కడ పోవడం అనేది ఏముంది? కాబట్టి ఈ ఓటమికి ఎవరి కారకులు కాదు. కూటమి ప్రభుత్వం గాలి వచ్చింది కాబట్టి ఆ కూటమి గాలిలో ఇక్కడ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. అంటే తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. కాబట్టి కూటమి గాలి నుంచి ఓడిపోవడం తప్ప ఏ ఒక్కరి నుంచి అయితే దాంట్లో సంబంధం లేదు. ముఖ్యంగా బుట్టారెడ్డి గారు పార్లమెంటు సమన్వయకర్తగా ఉంటూ ఎక్కువ శాతం ఎమ్గనూరుపై ఫోకస్ పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్లుగా చాలా సింపతి క్రియేట్ కావడం జరిగింది. అంటే ఒక్కసారిగా వ్యాక్యూమ్ బుట్టారెడ్డి ఉంటేనే జరుగుతుందనే వ్యాక్యూమ్ ఇక్కడ ఏర్పడింది. ఎలా ఉండబోతుంది? అధిష్టాన నిర్ణయం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అధిష్టానం నిర్ణయాలు అంటే మేము కింది స్థాయిలో ఉండేవాళ్ళము. మా వంతుగా మేము అధిష్టానానికి పంపిస్తున్నాం. మేము కోరుకుంటున్నాము బుట్టారెడ్డి మేడం గారిని, దయచేసి మాకు ఒక ఎమ్నూరు గెలుపు గుర్రం ఎవరైతే ఉన్నారంటే అది ఇప్పుడు శ్రీమతి బుట్టారెడ్డి మేడం గారు తప్ప 2029 ఎలక్షన్స్లో గెలగల సత్తా ఎవరికి లేదు. కాబట్టి మేడం గారిని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము మిస్ HMTV ద్వారా. బుట్టారెడ్డి మేడం గారిని ఇక్కడ ఒక అభ్యర్థిగా మాకు పంపిస్తే ఆమె గెలుపుని మీకు గిఫ్ట్గా ఇస్తాం అని మేము తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఎమ్గనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరోసారి బుట్టారెడ్డిని పెడితే తప్ప ఇక్కడ పరిస్థితులు చెగ్గపట్టే అవకాశం లేదని చెప్పి వైస్ చైర్మన్ నజీర్ చెప్తున్న పరిస్థితి. ఎమ్గనూరు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్,